నా పేరు డాక్టర్ సయ్యద్ నజీబుల్లా. సో, మనతో పాటు ఉన్నారు డాక్టర్ గంగాశంకర్ సార్. నాకు తెలిసి నేను యూజీ నుంచి గంగాశంకర్ సార్ అని నాకు కాదు, నాతో పాటు చదువుకున్న అందరికీ తెలుసు. మా కాలేజీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సార్ ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, జనరల్ సర్జన్, అండ్ హీ ఈజ్ కొలోరెక్టల్ సర్జన్, అండ్ హీ ఈజ్ ఏ లైక్ ఫుడ్ సర్జన్ ఆల్సో. ప్రోక్టాలజీ అనేది ఇప్పుడు చెప్పాలంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా డిమాండింగ్ అయిపోయింది. ఎందుకంటే దీనిపైన కేసెస్ చాలా వరకు పెరుగుతున్నాయి. మరి మిమ్మల్ని ఏం ఇన్స్పైర్ చేసింది ఈ ప్రోక్టాలజీ రావడానికి? థ్యాంక్ యూ నజీబ్. మీరు చెప్పింది వాస్తవము. ప్రాక్టాలజీ అనేది కొత్త బ్రాంచ్ అయితే కాదు, అవగాహన పెరిగింది ఇప్పుడు. అండ్ నేను ఎక్స్క్లూజివ్గా ప్రాక్టాలజీనే చేస్తున్నాను అపార్ట్ ఫ్రమ్ మై రెగ్యులర్ లాప్రోస్కోపిక్ సర్జరీ. నజీబ్, నాకు తెలిసి 20 ఏళ్ళ నుంచి నేను సర్వీస్లో ఉన్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ నేను మోడర్న్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్, నా ఇంట్రడక్షన్లోనే చెప్పారు. అండ్ నువ్వు యూజీ నుంచి నన్ను చూస్తున్నావు. నా అబ్జర్వేషన్, లాంగ్ బ్యాక్ ఐ ఆల్సో అండర్వెంట్ సమ్ ప్రాబ్లమ్ విత్ మై బాటమ్. ప్రొసీజర్స్ ఆర్ పెయిన్ఫుల్. పేషెంట్ అనే వాళ్ళకి పెయిన్ అంటే భయం ఉంటుంది, ఒక దడ. ఇప్పుడు మనకైనా నొప్పి వస్తుంది అంటే ఒక దడకు గురవుతాం. ఇప్పుడు మనం లేటెస్ట్గా తీసుకుంటే ఆ నొప్పిని పలు విధాలుగా మనము ట్రీట్ చేయొచ్చు, పేషెంట్కు నొప్పి తగ్గించచ్చు. కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి, కొత్త కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి. అదొకటి. సెకండ్ థింగ్, మన ప్రాక్టీస్ మొత్తాన్ని నజీబ్ కోవిడ్కు ముందు, కోవిడ్కు తర్వాత 2 విధాలుగా డివైడ్ చేసామనుకో. నా అబ్జర్వేషన్, కోవిడ్ తర్వాత బాటమ్ ప్రాబ్లమ్స్ చాలా పెరిగినాయి. ఎగ్జాక్ట్ రీజన్ నాకు కూడా తెలియదు. మేబీ ఉరుకులు పరుగుల లైఫ్ ఉండొచ్చు, మేబీ డైట్ మాడిఫై అయి ఉండొచ్చు, మేబీ ఇంకేదన్నా ఉండొచ్చు. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అయితే అయింది. ఈ పరిగెత్తడము, జంక్ ఫుడ్స్, పీపుల్ ఆర్ రన్నింగ్, దీనివల్ల బాటమ్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి. కోవిడ్ ప్రాక్టాలజీనే ఎక్స్క్లూజివ్గా అంటే ఇది చాలా రోజుల నుంచి ఉంది నజీబ్. మనం చూస్తే సుశ్రుతుడు కూడా దీన్ని ప్రాక్టీస్ చేసిండు. ఇప్పుడు అవగాహన పెరిగింది, పేషెంట్లకు పెరిగింది, డాక్టర్స్ పెరిగింది. అంతే తప్ప ఇదేం కొత్త స్పెషాలిటీ కాదు.